వారే వా ఎసుంటి ఎసుంటి కడ్డుగాలు మోపైతున్నారు పో దేశం మీద. కారు దించి కొత్తల్లుని పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తున్నారు చూడు ఈ నల్లబనినోని. చూస్తే సింపుల్ గానే అవపడుతుంది కానీ వీడు మామూలోడు కాదుళ్ళు. బిజినెస్ చేసుకొని బతుకుతాడని లోన్ ఇచ్చిన బ్యాంకునే బురిడి కొట్టేందుకు పెద్ద ప్లాన్ వేసిండట. అసలు ముచ్చట ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్గఢ్లో ఉండే మహేష్ సోని అనే కమలం పార్టీ లీడర్ కొడుకట ఈ విశాల్ సోని అనేటోడు. అయితే బ్యాంకులకెళ్ళి 1,40,00,000 లోన్ తీసుకొని మళ్ళా తిరిగి కడతందుకు మనసొప్పక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిండు. మనిషి బతుకుంటే బ్యాంక్ లోన్ కట్టాలి, అదే మనిషి కాలం చేస్తే కట్టే అక్కరే ఉండదు కదా. అందుకే కారుతో సహా కాళీసింధు నదిలో మునిగిపోయినట్టు నాటకం ఆడిండట. ఊరికి పోయేత్తా నిన్న పోయిన మా కొడుకు ఇప్పటికి కూడా ఇంకా ఇల్లు చేరలేదు సారు, ఫోన్ చేసినా కలుగుతలేదు, మాకెందుకు భయం అవుతుంది సార్ అని కంప్లైంట్ ఇచ్చిరట ఈ విశాల్ సోని గాని తల్లిదండ్రులంతా. ఇక అదివర సంది వీని జాడ కోసం సీసీ కెమెరాలన్నీ జల్లడబడితే కారు అయితే ఈ నదికి పోయినట్టు కనిపెట్టిరు. మళ్ళా అడ్దిక్కు అయితే పోలే, ఆయనతో నదిలో పడిపోయిందా అని దేవులాడితే కారు అయితే దొరికింది. కానీ అందులో మనిషి లేడు. కారును బయట తీసిన కాడికెళ్ళి 10 రోజుల పాటు పిచ్చోళ్ళ లెక్క నది మొత్తం 30 కిలోమీటర్ల దూరం దాకా బియ్యంలో ఉసుకి గాలిచ్చినట్టు గాలిచ్చిరట పోలీసోళ్ళు. మంత్రి గారుండి కొడుకు కోసం ఏడుస్తున్న తండ్రిని ఓదార్చి ఎట్ల కేలు పెట్టి మీ కొడుకును దొరికేటట్టు చేస్తా అని మాటిచ్చి కేసును స్పీడప్ చేయాలని పోలీసులకు సీరియస్ గా చెప్పిండు. పాపం తిరిగి తిరిగి లెంకి యాస్టకు వచ్చిందట పోలీసు వాళ్ళకి. ఇట్లా కాదని కేసును మరో కోణంలోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసుడు మొదలుపెట్టిరు. మీవోని ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, పాన్ కార్డులన్నీ ఈమని తీసుకొని బయోడేటా మొత్తం తీస్తే మనోని పేరు మీద 1,40,00,000 అప్పు ఉందని తెలిసింది. మరి పైసల కోసం ఏమైనా డ్రామా ఆడుతుండా అని ఎక్కడనో అనుమానం కొట్టి ఆఖరి ఫోన్ సిగ్నల్ ఏ టవర్ కాడ ఉందో అని చూస్తే అది మహారాష్ట్రలో ఉందని తేలింది. కారు మునిగిందేమో మధ్యప్రదేశ్లా, సెల్ ఫోన్ సిగ్నల్ మహారాష్ట్రలో ఎందుకు చూపెడుతుంది? ఏదో తేడా కొడుతుంది. దాల్మే జరూర్ కుచ్ కాలా హై అని ఇంటోలను గట్టిగా గదిరిస్తే స్విచ్ ఇక్కడేస్తే వరండాల లైట్ వెలిగినట్టు మహారాష్ట్ర శంభాజీనగర్ పర్దాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను ఎవరో కిడ్నాప్ చేసిరు సార్, 10 రోజులు కట్టేసిరు, వాళ్ళ కాడికెళ్ళి తప్పించుకొని పారిపోయి వచ్చినా అని ఇంకో కొత్త డ్రామా మొదలు పెట్టినట్టు అక్కడ. అట్లనా ఇక రాబిడ్డ నీ కిడ్నాప్ కథకు మేం క్లైమాక్స్ ఇస్తామని బెదిరిస్తే అసలు ముచ్చట అప్పుడు ఒప్పుకున్నట. నేను బ్యాంక్ లోన్ ఎగ్గొడుతందుకే చచ్చిపోయినట్టు డ్రామా ఆడినా అని. ఎంత కథ చేసినవరా కొడక. 10-15 రోజుల దాకా పోలీసు వాళ్ళను లీడర్లు అందరినీ పిచ్చోళ్ళని చేసినప్పో ఇట్లా చచ్చిపోయినట్టు డ్రామా ఆడితే అది నేరం అవుతుందని ఎసుంటి చట్టం లేదు అని ఇంకోసారి ఇట్లా చేయొద్దని వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపిరట ఈ బీజేపీ లీడర్ కొడుకు గారిని అక్కడి పోలీసు వాళ్ళను పరుగులు పెట్టించినా, పని ఖరాబ్ చేసినా, పిచ్చోళ్ళని చేసినా కేసే కాలేదు చూడు. అట్లుంటది మరి పతారుంటే అనుకున్నారట. ఈ కేసు కథ చూసిన కామన్ పబ్లిక్ అంతా.